పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి సుమారుగా 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలున్నాయి. నేను చెప్తా ఉన్నాను, పెండింగ్ బకాయిలున్నాయి. సో వాటికి సంబంధించి ఆ బకాయిల్ని ఇచ్చేయమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఆ బకాయిల్ని ఇచ్చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కంటిన్యూ చేయమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాయి. సో తెలంగాణలో బీసీలకు ఒక్క స్కీమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త స్కీమ్ బీసీల కోసం ఒక్కటి కూడా పెట్టలేదనేది మనకు సుస్పష్టం అవుతా ఉన్నది. సో అందుకోసం దీన్ని మనలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకున్నాం. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కేబినెట్ మంత్రులు అయ్యారు. కానీ దేశాన్ని దెబ్బతిన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అవినీతి కేసులు ఇరుక్కున్నటువంటి ఉన్నారు. బీసీలకి సంబంధించి, ముఖ్యంగా బీసీ బిడ్డలకు సంబంధించి చదువుకోవటానికి ఓరవలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు దాటుతూ ఉంది. వీళ్ళు బ్యాంకుల నుంచి 4 లక్షల కోట్లు అప్పులు చేశారు వాళ్ళ పాలనలో. ఇంకో 11 లక్షల కోట్లు ఆదాయం వస్తుంది ప్రతి నెల. సో మొత్తం 4 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు ఇప్పటికి అప్పు చేసినట్టుగా మనకు 15 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది 33 నెలల్లో. 8,000 కోట్లు పిల్లలకి సంబంధించి అది ఇన్వెస్ట్మెంటే కదా. పిల్లల భవిష్యత్తు అంటే తెలంగాణ భవిష్యత్తే కదా. 14 లక్షల మంది పిల్లలంటే రాష్ట్రాన్ని లీడ్ చేయగలిగేటువంటిది. అందులో శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్స్, వివిధ రంగాల్లో పనిచేసేటువంటి విభాగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, తెలివితేటలను బట్టి మన జనరేషన్ని మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాం కదా. చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా. అరే మీకు సంబంధించిన పథకాలను అయితే వరల్డ్ బ్యాంకు, IMF నుంచి కూడా నిధులు తెచ్చుకుంటారు. మా పిల్లలకు సంబంధించి ముద్దబోవ పెట్టి స్కాలర్షిప్ ఇచ్చి మంచి ఫుడ్ మెనూ పెట్టి స్కాలర్షిప్ ఇచ్చి చదువుకుంటే వాళ్ళు ఇక్కడే పనిచేస్తున్నారు కదా. మీ వాళ్ళ పిల్లలందరూ విదేశాల్లో పోయి సెటిల్ అవుతూ ఉన్నారు మేజర్. సో అది వేరే సబ్జెక్టు, మళ్ళీ మాట్లాడదాం. వేరియేషన్స్ లెక్కలు తీసుకొని మాట్లాడదాంలే. కానీ సో అందుకోసం మా పిల్లలకు సంబంధించి దేశంలో దేశభక్తితోనే ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి సో ఏదేమైనా నిధులు తీసుకురండి, అక్కడ తీసుకొస్తారు, తీసుకొచ్చి పెట్టండి. ఇప్పటికే డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలకు సంబంధించి 200 కాలేజీలు మూతపడ్డాయి. ఒకవైపు ఫ్యాకల్టీ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. మూతపడకపోతే ఏం పడతాయి? ఇక జీవో నెంబర్ 9 అట. జీవో నెంబర్ 9 అండి. సో కాలేజీలో డబ్బులు పిల్లల అకౌంట్లో వేస్తారట, విద్యార్థుల అకౌంట్లో. పిల్లల అకౌంట్లో ఏంటంటే కాలేజీల అకౌంట్లోనేయండి, కట్టకపోతే జైల్లో పెడతారట. ఏం చట్టాలండి? జీవో నెంబర్ 9. సో అది జీవో నెంబర్ 9 ఏంటి? రెవెన్యూ రికవరీ యాక్ట్ కోసం బ్యాంక్లో లోన్ తీసుకుని ఎగ్గొట్టేసినటువంటి దొంగల కోసం తెచ్చినటువంటి చట్టం అది. అది బీసీ పిల్లల మీద పెడతారు. మీరు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ 20,000, 30,000కి జైల్లో పెడతారు. మీరు అసలు పిల్లల అకౌంట్లు ఎందుకు ఏమన్నారు? పేరెంట్స్ అకౌంట్లో లేకపోతే కాలేజ్ అకౌంట్లో వేయండి. మీదే భరోసా. కాలేజీ అకౌంట్లో వేయండి. మీరే కదా కాలేజీ అకౌంట్లో వేస్తే అందులో పడేస్తారు. చదువుకునే పిల్లలే కదా. అరే జీవో నెంబర్ 9ని రద్దు చేయాల్సిందే. అరే లలిత్ మోడీ లాంటి వాళ్ళు, విజయమాల్య లాంటి వాళ్ళు లక్షల కోట్లు ఎగదొబ్బినటువంటి ఎదవల్ని రెవెన్యూ యాక్ట్లు పెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి జీవో నెంబర్ 9ని పిల్లల మీద చూపెడతారు. ముఖ్యంగా బీసీ పిల్లలు 100కి 53%, 65% ఉన్నటువంటి పిల్లలకి సంబంధించి మీరు టార్గెట్ చేస్తారు. మీ అగ్రకుల ఆధిపత్య రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంకా ఇకపై జీవో నెంబర్ 9ని వెంటనే రద్దు చేయాలి. దాంతో పాటు పిల్లల 8,000 కోట్లు రీయింబర్స్మెంట్ని రిలీజ్ చేసి నిధులు, ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి నిధులు కూడా అందులో అదనంగా కలిపి 8,000 కోట్లు వస్తే 8,000 కోట్లు మళ్ళీ అదనంగా ఫండ్స్ అలాట్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా మిత్రులారా.